ఈ ఇమేజ్‌ని చూస్తుంటే మనకి పాపం ఈ బబూన్‌ని ఈ సింహం ఎంత దారుణంగా చంపిందో అని చాలా బాధ కలుగుతుంది. కానీ ఈ అడవిలో ఇన్ని జంతువులుండగా ఈ సింహాలు ఎందుకు ఈ బబూన్స్‌ని టార్గెట్ చేసి చంపి తింటుంటాయి? ఇంకా ఈ బబూన్స్ కూడా ఈ సింహాలకి ఎందుకింత చంపేంత కోపాన్ని తెప్పిస్తున్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలానే ఈ వీడియోకి 10,000 లైక్స్‌ని టార్గెట్‌గా ఇచ్చాను. కొంచెం వాటిని ఫుల్‌ఫిల్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పైనున్న ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. ఈ బబూన్స్ అనేవి మొత్తం 6 జాతులుగా ఉన్నవి. అవి హమద్రైస్ బబూన్, గినీ బబూన్, ఆలివ్ బబూన్, ఎల్లో బబూన్, కైండా బబూన్, ఇంకా చక్మా బబూన్. ఇవి మొత్తం ఇలా 6 జాతులుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి. ఈ బబూన్స్ అనేవి ఎక్కువగా ఆఫ్రికాలో ఇంకా అరేబియాలో ఎక్కువగా మనకి అక్కడ కనిపిస్తుంటాయి. బేసిక్గా ఈ మంకీస్ అనేవి పూర్తిగా ఇలా శాకాహార ఫుడ్ని తింటూ మనకి కనిపిస్తుంటాయి. కానీ వీటిలో కూడా కొన్ని మాంసాహారాన్ని తినే మంకీస్ కూడా ఉన్నాయి. అవి ఈ విధంగా ర్యాట్స్ ని, ఫిషెస్ ని ఇంకా కొన్నింటిని తింటూ బ్రతుకుతుంటాయి. ఈ మంకీస్ ఇలా తింటూ మనకి చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ బబూన్స్ మాత్రం అలా కాదు. ఇవి మాంసాహారం కోసం అత్యంత దారుణంగా వెంటాడి మరి చంపి తింటుంటాయి. ఇవి బర్డ్స్ ని, రోడెంట్స్ ని, లార్జర్ మ్యామల్స్ ని ఇంకా ఈ జింక పిల్లల్ని అత్యంత దారుణంగా చంపి తింటూ ఇలాంటి బలం లేని వాటిపై వీటి బలాన్ని చూపించి అలాంటి వాటిని ఇవి ఈ విధంగా చంపి తినేస్తూ ఉంటాయి. అలానే ఈ బబూన్స్ కూడా నీళ్లు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో వీటి వేటని మొదలు పెడుతూ ఉంటాయి. కానీ ఒక్కసారి ఇవి వేటాడటం మొదలు పెడితే దాదాపుగా ఇవి ఏదో ఒక ఆహారాన్ని సంపాదించుకుని వస్తాయి. ఇక్కడ ఈ ఫ్లమింగోస్ పరిస్థితి కూడా అంతే. ఈ బబూన్స్ కి వీటి కంట ఈ ఫ్లమింగోస్ కనబడ్డాయంటే చాలు, అన్ని వందల ఫ్లమింగోస్ లో ఏదో ఒక దాన్ని ఇది ఖచ్చితంగా పట్టుకోగలుగుతుంది. అంతేకాదు తర్వాత ఇంత దారుణంగా వాటిని చంపి తినేస్తుంటాయి కూడా. మామూలుగా ఈ మంకీస్ కన్నా ఈ బబూన్సే చాలా బలమైనవి. వీటికుండే యాటిట్యూడ్ చాలా క్రూరంగా కూడా ఉంటుంది. మనిషి అనేవాడు ఈ బబూన్స్ కన్నా బలవంతుడు. కానీ వీటి ప్రవర్తన ఇంత అగ్రెసివ్ గా ఉండటం వల్లనే ఇవి మనపై కూడా ఈ విధంగా దాడి చేసేస్తూ ఉంటాయి. ఈ సంఘటన మాత్రం మీకు చూడటానికి చాలా బాధ కలిగించవచ్చు. ఇక్కడ ఈ బబూన్ చాలా తెలివిగా ఈ జింక పక్కనే ఉన్న దాని పిల్లని గట్టిగా పట్టేసుకుంది. ఇంకా దాని తల్లి దాని పిల్ల కోసం ఎంత పోరాటం చేస్తున్నా కూడా ఈ బబూన్ చూడండి దాన్ని అస్సలు దగ్గరికి రానివ్వటం లేదు. ఎలాగైతే పాపం ఆ జింక పిల్లని అది అత్యంత దారుణంగా చంపి తినేసింది. ఈ బబూన్స్ వేటినైనా ఆహారంగా వేటాడదాం అని ఫిక్స్ అయినాయంటే దాదాపుగా వాటిని ఆహారంగా సంపాదించేసుకుంటాయి. ముఖ్యంగా ఇవి ఈ శాకాహార జంతువుల యొక్క పిల్లల్ని ఎక్కువగా టార్గెట్ చేసి చంపుతుంటాయి. అలా అని దీని టైం అన్ని వేళలా బాగుంటుందని అస్సలు అనుకోవద్దు. ఒక్కోసారి ఇవే వేరే జంతువులకు కూడా ఇంత దారుణంగా బలైపోతుంటాయి. మామూలుగా ఈ బబూన్స్ అనేవి ఈ చెట్లను ఎక్కటంలో కానీ ఈ కొండలు ఎక్కటంలో కానీ చాలా స్పీడ్గా ఉంటాయి. కానీ అది ఇప్పుడు కాదు. ఈ ఆడసింహాలను చూడండి, ఈ బబూన్ తప్పించుకుందామని ఆ కొండలెక్కి పారిపోతున్నా కూడా ఈ సింహాలు దాన్ని ఎలా వెంటాడి దాడి చేస్తున్నాయో అలానే ఈ సింహాలు వేటాడే వాటిలో కూడా ఈ బబూన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సింహాలు కూడా ఈ బబూన్స్ ని చాలా ఈజీగా కూడా చంపేయగలుగుతాయి. మామూలుగా ఈ బబూన్స్ అనేవి గంటకి 48 కిలోమీటర్ల స్పీడ్ తో పరిగెడతాయి. కానీ ఈ సింహాలు మాత్రం గంటకి 80 కిలోమీటర్ల స్పీడ్ తో పరిగెడుతుంటాయి. అందుకే ఈ బబూన్స్ అనేవి ఈ సింహాలకి అంత ఈజీగా బలైపోతుంటాయి. సో ఈ సింహాలకి ఒక్క బబూన్ ని పట్టుకున్నా చాలు, వాటికి ఫుల్ మీల్స్ దొరికినట్లే. ఆల్రెడీ నేను ఈ బబూన్స్ ఎక్కువగా ఈ సింహాలకి ఆహారంగా బలైపోతుంటాయని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఈ బబూన్ ని చంపటానికి ఇక్కడున్న సింహాలు దానిపై ఎలా దాడి చేస్తున్నాయో. దాన్ని పట్టుకోవటం కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ఈ బబూన్ వాటికి బలైపోవటం మాత్రం పక్కా. ఇక్కడ కూడా పాపం ఈ బబూన్ ఇంకో సింహానికి బలైపోతూ ఉంది. ఈ సింహం ఈ బబూన్ ని చాలా దారుణంగా గాయపరిచినా కూడా ఇంకా దానికున్న శక్తితోనే ఈ బబూన్ దానిపై ఈ విధంగా పోరాటం చేస్తుంది. మొత్తానికి ఈ సింహం ఆ బబూన్ ని చంపటానికి 10 నిమిషాల సమయం తీసుకుంది. నాకు తెలిసి ఇంత ఎక్కువ టైం తీసుకున్న సింహం ఇదేనేమో. మామూలుగా అసలు ఈ సింహం పళ్ళు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి పళ్ళతో ఇది ఈ బబూన్స్ పై దాడి చేస్తే 2 లేదా 3 నిమిషాల్లో అది చనిపోవటం పక్కా. ఈ వీడియోని చూస్తుంటే ఈ సింహానికి అదృష్టం అస్సలు బాగోలేదనుకుంటా. ఈ బబూన్ పై వేటాడదాం అనుకుని దానిపై అటాక్ చేయగా ఒక్కసారిగా ఈ బబూన్ దానిపై ఈ విధంగా ఎదురుదాడి చేసేస్తుంది. దీని కోపాన్ని చూస్తున్న ఈ సింహం అక్కడి నుంచి పారిపోతున్నట్లుగా నటిస్తూ దీనిపై ఏ విధంగా అటాక్ చేద్దామని ఆలోచిస్తుండగా ఒక్కసారిగా ఇంకో 3 సింహాలు అటువైపుగా దూసుకొచ్చేశాయి. ఇంకేముంది, పాపం ఆ బబూన్ భయపడిపోయి పక్కనే ఉన్న చెట్లలోకి వెళ్లి దాక్కుండిపోయింది. అయినా సరే ఈ సింహాలు ఆ బబూన్ ని వదిలిపెడతాయా? ఆ చెట్లలోకి వెళ్లి
మరి పాపం దాన్ని అన్ని సింహాలు కలిసి చంపేశాయి. అసలు ఈ సింహాలు ఈ బబున్స్ ని చంపి తింటాం ఇష్టమా లేక వీటిపై కోపంతో వీటిని చంపి తింటాయా? నిజానికి ఈ బబున్స్ కూడా ఒక పెద్ద బ్లెండర్ మిస్టేక్ చేస్తూ ఈ సింహాలకి విలన్స్ లాగా మారిపోతున్నాయి. అది ఎలా అంటే మామూలుగా ఈ బబున్స్ అనేవి వీటికి ఎదురు తిరగలేని వాటిపై దాడి చేస్తూ ఇంకా వాటి పిల్లలను కూడా ఇంత దారుణంగా చంపి తినేస్తుంటాయి. ఇవి ఇలా చేయటమే కాకుండా ఈ సింహాలు వాటి పిల్లల దగ్గర లేనప్పుడు వాటి పిల్లలను కూడా ఈ బబున్స్ ఎత్తుకెళ్ళిపోయి ఆ సింహం పిల్లలను కూడా అంతే దారుణంగా చంపి తినేస్తుంటాయి. అందుకే ఈ సింహాలు ఈ బబున్స్ ని చూసాయంటే వాటిని చంపేంత వరకు అస్సలు వదిలిపెట్టవు. ఈ బబున్స్ కనిపించినా కూడా ఈ సింహాలు వాటిని చంపకుండా లైట్ తీసుకున్నాయంటే ఈ సింహాలు వాటి పిల్లల దగ్గర లేని టైం చూసి ఇవి సైలెంట్ గా వాటి పిల్లల్ని ఈ విధంగా ఎత్తుకొచ్చేసి ఆ తర్వాత వాటి పిల్లల్ని చంపి తినేస్తుంటాయి. ఇంకా ఇవి సింహం పిల్లల్నే కాకుండా ఈ చిరుతపులి యొక్క పిల్లలను కూడా ఈ విధంగా ఎత్తుకొచ్చేసి వాటి పిల్లలను కూడా చంపి తినేస్తుంటాయి. అందుకే ఈ సింహాలకు గాని ఈ చిరుతపులులకు గాని ఈ బబున్స్ వాటి కంటికి కనిపించాయంటే ఇక అంతే సంగతులు. అయితే మనకి ఇక్కడ ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ బబున్స్ ఈ సింహాల పిల్లల జోలికి రాకపోయినా కూడా ఈ సింహాలు వీటిపై ఎదురుదాడి చేసి వీటికి ఆహారంగా చేసేసుకుంటాయి. అందుకే వీటి పిల్లలు రేపు పెద్దయినా కూడా అవి కూడా ఈ విధంగానే ఎదురుదాడి చేస్తుంటాయి కాబట్టి అందువల్లనే ఈ బబున్స్ అనేవి వీటి పిల్లల్ని ఎత్తుకొచ్చేసి ఇలా చంపి తినేస్తుంటాయి. ఈ సింహాలకి ఈ బబున్స్ కి మధ్యన ఎండింగ్ పాయింట్ అనేది ఎక్కడా లేదు. ఈ సింహాలు ఈ బబున్స్ ని చంపటం ఈ బబున్స్ కూడా ఈ సింహాల పిల్లల్ని చంపటం ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ బబున్స్ అనేవి ఈ సింహం పిల్లల్ని చంపే పనుల్లో ఎప్పుడూ ఉండవు. ఎప్పుడో ఒకసారి ఇవి ఇలా చేస్తూ ఉంటాయి. కానీ ఈ సింహాలు మాత్రం అలా కాదు. ఈ బబున్స్ కంటపడ్డాయంటే చాలు వీటిని చంపేంత వరకు ఈ సింహాలు ఇంత దారుణంగా వాటిపై అటాక్ చేసేస్తుంటాయి. ఈ సింహాలు బబున్సే కాకుండా ఈ అడవిలో ఒకరంటే ఒకరికి పడని జంతువులు ఇంకా చాలానే ఉన్నాయి. మరి అవేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని వస్తూనే ఉంటాయి. అలానే ఈ వీడియోకి 10,000 లైక్స్ ని టార్గెట్ ఇచ్చాను. కొంచెం వాటిని ఫుల్ఫిల్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ఎవ్రీ సూపర్ హీరోకి థ్యాంక్ యూ సో మచ్.